హలో ఎవ్రీవన్, ఈ కట్టె పొంగల్ రెసిపీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తినగలిగి ఈ కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. పొయ్యి మీద బాండిలు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్లు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకుని 1/2 గ్లాస్ వరకు క్వాంటిటీగా పెసరపప్పుని వేసుకోవాలి. 1 కప్పు అవి 1 కప్పు ఇవి వేసుకొని బాగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కుక్కర్లో వేసుకొని బాగా కడుక్కొని 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు పొయ్యి మీద అయితే మనం ఉంచుకోవాలి. మనం 2 విజిల్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకొని పోపు అయితే నెయ్యితో అయితే పోపు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద బాండిని పెట్టుకొని నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు 1 టేబుల్ స్పూన్ మిరియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత పోపు వేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.